మరి నెక్స్ట్ వంట ఓట్స్ పకోడా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. ఓట్స్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో కృష్ణవేణి గారు మొదలు పెట్టేద్దామా. ఓకే అండి, మనకి ఓట్స్ పకోడాకి మొదటిగా కొంచెం ఉల్లిపాయలు. సో బేసిక్ పకోడీ అంటేనే మనం ఉల్లిపాయలు చక్కగా అలా పొడవుగా తరుక్కుంటే బాగా వేగి కరకరలాడుతూ బాగుంటాయి. కొంచెం చిల్లీ, కొంచెం కరివేపాకు. ఓకే, సో అంటే మీకు ఎంత గ్రీనరీ ఉంటే అంత బాగుంటుంది. హెల్త్ కి ఓట్స్ కి కూడా కొంచెం టేస్ట్ యాడ్ చేయాలి కదా మనము. కొంచెం పుదీనా వేయాలి. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా. ఆయిల్ హీట్ పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసేస్తాం కదా. అంటే స్నాక్స్ లో మనకి అంత ఎక్కువ ఘాటు ఉండకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం క్యారెట్. ఓకే, ఓట్స్ వేయాలి అసలు మనం? లేదు, ఫస్ట్ కలుపుకోవాలి మనం కొంచెం. దీంట్లో మిక్స్ అవ్వకూడదా? అవ్వాలి ఫస్ట్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఓకే ఓకే మీకు కొంచెం కొంచెం వాటరీ వస్తే వెంటనే ఓట్స్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇంకా సపరేట్ గా వాటర్ వేసి కలపక్కర్లేదు, అది కొంచెంగా వాటర్ కావాలి అనుకుంటే. అంటే బైండింగ్ కావాలి కదా. సో బైండింగ్ అంటే కొంచెం వాటర్ తోనే వస్తుంది. యాక్చువల్గా ఇది కాసేపు అలా ఉంచేస్తే మనకి ఆనియన్స్ నుంచి చాలా వాటర్ కాబట్టి అప్పుడైతే సరిపోతుంది. కాకపోతే మనకి పకోడా ఇప్పుడు మీరు శనగపిండి కానీ ఏమీ వేయలేదు మరి దీంట్లో? పర్వాలేదు, ఏం లేదండి. ఓట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ బైండింగ్ ఏజెంట్ అన్నమాట. మనం వాటర్ పోయింగానే మనకి అది గట్టిగా అయిపోతుంది. బట్ అంటే మనకి అలాంటివి ఏమైనా వాడినా కొద్దిగా కొంచెం మంది 1 స్పూన్ 1/2 స్పూన్ పిండి వాడుతుంటారు కదా. లేదండి, ఇది కంప్లీట్ గా ఇది బెస్ట్ తెలుసా. శనగపిండి ఫ్లేవర్స్ అంటే అది రొటీన్ గా ఉంటుంది. ప్లస్ అది కూడా కాకుండా అంటే అది ఎప్పుడు కామన్ కదా. కామన్, ఇది కొంచెం వెరైటీగా. సో మీకు 2 పాపలా? అవునండి. కొంచెం మీ చేపట్టండి. తేజస్వి, శ్రీకరి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 8th స్టాండర్డ్. ఓకే, చిన్న పాప KG1 స్టార్టెడ్. 4 years old. ఓకే ఓకే. సో ఇండియా విజిట్ చేస్తూ ఉంటారా? అవునండి, అంటే యాన్యువల్ వెకేషన్స్ కి. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మేము సెటిల్ అయిపోయింది కోదాడులో, సెటిల్ అయిపోయింది మదర్ వాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళు రేణిగుంట అన్నమాట. బట్ వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో మీది కోదాడ, మీది విజయవాడ. నైస్. కొంచెం అది బాగా కలుపుకొని. ఓకే, సో ఆయిల్ కూడా వేడెక్కేసింది. కొంచెం ఒక 5 minutes యాక్చువల్గా పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా పీల్చుకుని ఓట్స్ మెత్తగా అవుతాయి. కొంచెం మనకి టెక్స్చర్ డిఫరెంట్ గా వస్తుంది. సో మనం ఇలా, సో బేసిక్ గా మనకి పకోడీ అంటే ఎలాగూ షేప్ పెద్ద సంబంధం లేదు. అంటే బేసిక్ గా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆ పకోడీలకి అయితేనే మనకి సెట్ అవుతుంది కూడా. అంటే లేకపోతే మళ్ళీ ఏ కోఫ్తాలు అనుకోండి, ఇప్పుడు అది మనం బైండ్ చేయాలంటే అదంతా డిఫరెంట్ గా అయిపోతుంది. సో పకోడీ అంటేనే మనకి అట్లా దూసేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, మనం అంటే కొంచెంసేపు ఉన్నాం అనుకోండి. ఓకే, బైండ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి కొంచెం సపరేట్గా అలా వచ్చింది కదా. సో అంత యాక్చువల్గా పొడిపొడిలాడుతున్నా మనకి ఉల్లిపాయ పకోడీ ఉంటుంది కదా. ఉల్లిపాయ పకోడీ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఒక 5 minutes పెట్టుకుంటే ఏమవుతుందంటే అలా విడిపోకుండా. సో కొంచెం అంటే అలా ముద్దగా రావాలి అనుకుంటే మనం కాసేపు నానబెట్టుకోవాలి. కాకపోతే ఇది కొంచెం బాగా క్రంచీగా ఉంటుందండి. అన్ని వెజిటేబుల్స్ అండ్ ఓట్స్ కూడా బాగా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా అవుతాయి కదా. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇది ఇంకా ఆఫ్ చేసేనా? తీసేద్దామంటే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెంగా ఫ్రై చేసుకుని, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఒక టిష్యూ పేపర్ పరుచుకొని దానిపైన మనం తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడాను అది అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట. ఓకే, కొంచెం ketchup.
చెప్పేసుకునే ముందర సో ఈ ఓట్స్ పకోడా ఐడియా ఎవరిది? ఇలా ఫ్రెండ్స్ అంటే మామూలుగా డైటింగ్ అది ఇది అంటారు, ట్రై చేయమంటారు కదా. సో ఇది డైటింగ్ చేసే వాళ్ళు తింటారే? డైటింగ్ అంటే ఓట్స్ డిఫరెంట్ గా ట్రై చేసి, ఇది అసలు డైటింగ్ కాదు అంటే ఓట్స్ యాక్చువల్గా అది ఇంగ్రీడియంట్ కదండి. సో ఏంటంటే ఓట్స్ మనం యూజ్ చేసాం అనుకోండి కొంచెం ఫ్రైగా పిల్లలకి అది స్నాక్స్ ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. కొద్దిగా అండ్ పిల్లలు ఓట్స్ లాగా అంటే మనకి ఎప్పుడు అలా తినరు, కొంచెం ఇలా డిఫరెంట్ గా చేస్తే తింటారు. పిల్లలకి అయితే అంటే అఫ్ కోర్స్ అంటే డీప్ ఫ్రై అయినా కూడా కొంచెం ఎదిగే పిల్లలకి పర్వాలేదు, బట్ కొద్దిగా ఫ్లేవర్స్ డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి అలా దాంట్లో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఐ ట్రైడ్ బట్ ఐ డోంట్ నో. ఓకే, నా కొంచెం ఇలా మనకి క్యారెట్ అది గార్నిష్ చేసేసుకొని పిల్లలకి కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. చూడగానే ఓట్స్ అని ఎవరికి తెలీదు, యాక్చువల్ గా టేస్ట్ చేస్తే ఇది కీమా బాల్స్ టైప్ లో మనకి టేస్ట్ వస్తుంది. అవునా? అవునండి. సో లేట్ చేయకుండా నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఇది. తప్పకుండా. ఓకే, మరి ఓట్స్ పకోడా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ పకోడా తయారు చేసే విధానం: బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. దీనిలో ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఓట్స్ పకోడా రెడీ.